చెందిన అధికారిని చెప్పి అగ్రకుల అహంకారముతో అగ్రకుల పెత్తనముతో బీసీ గెజెటెడ్ ఆఫీసర్ పైన నానా బండబూతులు మాట్లాడి ఆయన పైన చేసిన పరిస్థితి మన గుంటకల్ మున్సిపాలిటీ చైర్మన్ గారి భర్తకి దాపరిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మన మున్సిపల్ లో ఆయనకు ప్రజాప్రతినిధి కాదు, సభ్యత్వం లేదు, ఎలాంటి మున్సిపల్ మీటింగ్ లో పాల్గొనే హక్కు లేకుండా కేవలం చైర్మన్ భర్త అని చెప్పి ఆయన కౌన్సిలింగ్ హాల్లో ప్రవేశించి కౌన్సిలింగ్ హాల్లో ప్రజాధనముతో ఏవైతే కుర్చీలు కొన్నారో ఆ ప్రజాధనాన్ని నాశనం చేసి కుర్చీలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నిన్న మొన్న 2 రోజుల నుంచి పత్రికల్లో మీడియాలో ఈ యొక్క సంఘటన జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోకుండా, కేసు నమోదు చేసుకోకుండా, దర్యాప్తు చేయకోకుండా ఉంది. కాబట్టి ఇవాళ ఏపీబీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి చైర్మన్ గారు ఏదైతే చేశారో, వాళ్ళ భర్త ఏదైతే దూషించడం కమిషన్ పైన దాడులు చేశారో ఆ సంఘటనని హ్యూమన్ రైట్స్ కమిషన్ జస్టిస్ గా మీరు తీసుకెళ్లి కమిషన్ లో కేసు నమోదు చేయిస్తామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటకల్ డిఎస్పీ గారు కూడా ఈ యొక్క సంఘటన పైన ఇప్పుడే ఈ క్షణమే ఎవరైతే మేము ఉన్నామో ఈ బీసీ వర్గాలందరూ కలిసి డిఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు బీసీలో అనుసారం ప్రవర్తిస్తున్నారు. ఈ అనంతపురం జిల్లాలో బీసీ అధికారులు టార్గెట్ చేసి అనేక సందర్భాలలో టీడీపీ నాయకులు, అగ్రకుల నాయకులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులు పూర్తిగా ఖండిస్తున్నాం. అగ్రకుల నాయకత్వాన్ని అణిచివేస్తామని కూడా ఇవాళ తెలియజేస్తున్నాం. బీసీలకి ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. చైర్మన్ భర్త మెడలు వంచేంత వరకు కూడా ఏపీబీసీ సంఘం నిద్రపోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తక్షణం పోలీస్ యంత్రాంగం చైర్మన్ అపర్ణ గారిని, వాళ్ళ భర్త పాలచంద్రని అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నారు. బీసీ ఉద్యోగులకు భద్రత అనేది లేదు.